హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనిత టాక్స్ 1176. వెల్కమ్ అండి. అందరూ కూడా ఈ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ అండి. మీ లైక్, మీ కామెంట్స్ నాకు కావాలి. అంటే మీ సపోర్టింగ్, మీ లవ్వింగ్ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి శివయ్య ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఓకేనా అండి? మీకు కుదిరితే వీలైతే ఎవరికైనా నా రీడింగ్స్ కానీ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేసుకోండి. ఓకేనా? ఓకే, అయితే టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఇంకా మరి లెంత్ ఎందుకు అక్కువ అని అనుకుంటున్నారా? టాపిక్ అయితే స్టార్ట్ చేస్తున్నా, వినండి. ఓకేనా? మీరు ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో వారు ఎవరైనా కావచ్చండి. పెళ్ళైన వారు కావచ్చు, పెళ్ళి కాని వారు అవ్వచ్చు, మేల్ ఫీమేల్ బోత్ ఆఫ్ యూ ఎవరైనా అవ్వచ్చండి. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ అని మీ కళ్ళ ముందుకు ఎప్పుడు వచ్చినా మీరు చూడొచ్చు. ఓకేనా? ఒకవేళ కొన్ని పాయింట్స్ మీకు రిజనెట్ అవుతుండొచ్చు, కొన్ని పాయింట్స్ మీకు రిజనెట్ అవ్వకపోవచ్చు. మీకు ఏవైతే రిజనెట్ అవుతాయో అవి మీవని తీసుకోండి. రిజనెట్ అవ్వకపోతే లైట్ తీసుకోండి. ఓకేనా? వదిలేండి, లిమిట్. ఓకే, ఇంకేదైనా వీడియోస్ ఉంటే చూడండి. ఓకేనా? మీకు ఇంకో విషయం, నేను కార్డ్స్ షఫల్ చేస్తూ ఉంటాను. రోజు చెప్తున్న టాపికే మళ్ళీ చెప్తున్నా అనుకోకూడదు. ఎందుకంటే ఇది యూనివర్స్ నుంచి మీకు ఉండే బ్లెస్సింగ్స్. విశ్వం, యూనివర్స్, ప్రకృతి అంటే మీరు విష్ఫుల్మెంట్ అనేది చేసుకోవాలి. మీ కోరికలన్నింటినీ కూడా మీరు యూనివర్స్కి చెప్పుకుంటే ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. నేను నిజం చెప్తున్నాను, మీరు నమ్మండి. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ఈ కార్డ్స్ నేను షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ యొక్క గుడ్ నేమ్ని, తనతో గడిపిన గుడ్ మెమొరీస్ని క్లైమ్ చేసుకోండి. అలాగే క్లైమ్ చేసుకున్న తర్వాత నేను షఫల్ చేసేటప్పుడు అలా క్లైమ్ చేసుకుంటూ ఉండండి. మరి ఇంకొక విషయం, అండ్ కామెంట్ సెక్షన్లో మాత్రం ఖచ్చితంగా డెఫినెట్గా క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్ అని చెప్పేసి, గ్రాటిట్యూడ్ యూనివర్స్ అని చెప్పేసి మీరు అండ్ కామెంట్ సెక్షన్లో మాత్రం డెఫినెట్గా ఇవ్వడం అయితే మర్చిపోదు ప్లీజ్ ఫ్రెండ్స్. మా లవ్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ బ్రదర్స్, లవ్ యూ ఆల్ ఆఫ్ యూ అందరికీ చెప్తున్నాను. అండ్ లైక్ కూడా ఇవ్వండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు, ఏంటి లైక్స్ ఇవ్వట్లేదు. నిజంగా చెప్తున్నా, మీరు ఇచ్చే లైక్స్ కామెంట్సే కదా మీ విష్ఫుల్మెంట్, అంటే మీ కోరికలను నెరవేరుస్తాయి. అలాగే మాకు కూడా మంచి రీడింగ్స్తో మీ ముందుకు రావాలనిపిస్తుంది. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుంది. ఓకేనా? మర్చిపోద్దు ఫ్రెండ్స్, అందరూ కూడా ఆయన క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అని చెప్పేసి అండ్ కమెంట్ సెక్షన్లో మీరైతే డెఫినెట్గా మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే టైటిల్లో నా మొబైల్ నెంబర్ ఉంటుంది. ఆ టైటిల్లో ఉన్న మొబైల్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీ రీడింగ్ అనేది మీరు తీసుకోండి. ఓకేనా అండి? నేను ఇంకా మ్యాటర్ అనేది చెప్తాను, వినండి. ఈరోజు నేను చెప్పబోయే కంటెంట్ ఏంటంటే, కార్డ్స్ షఫల్ చేయకముందుకు మీకు కంటెంట్ చెప్పిన తర్వాత నేను కార్డ్స్ షఫల్ చేస్తాను. ఓకేనా? ఓకే, నేను కార్డ్స్ షఫల్ చేస్తూ ఉంటాను, మీరు క్లైమ్ చేసుకోండి. అలాగే కంటెంట్ చెప్తూ ఉంటాను. ఓకేనా? మీ రిలేషన్లో థర్డ్ పార్టీ ముఖ్యమా లేక మీరు ముఖ్యమా? ఓకేనా? అది తెలుసుకోండి. ఓకేనా? మీ రిలేషన్లో థర్డ్ పార్టీ ముఖ్యమా మీరు ముఖ్యమా, ఇది ఫాస్ట్ తెలుసుకోండి. ఎందుకంటే మీ లైఫ్లో థర్డ్ పార్టీ అంటే అది రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, లేదంటే ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కొన్ని సందర్భాలలో మీరు చాలా విసుగుపోయారా? మీ మనసుకు మీరే జవాబు ఇవ్వలేకపోతున్నారా? మీరు అసలు మిమ్మల్ని మీరు అసలు ఏంటి నా జీవితం అని మీరు ఆలోచిస్తున్నారా? అది కూడా మీ లైఫ్లో ఒక థర్డ్ పార్టీనే అవుతుంది. ఓకేనా? ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరైనా కావచ్చు. ఓకేనా? చెప్పాను కదండి, ఈ రీడింగ్ అయితే ఎవరికైనా వర్తిస్తుంది. సింగిల్ మదర్, సింగిల్ పేరెంట్, అండ్ పెళ్ళైన వారు అవ్వచ్చు, పెళ్ళి కాని వారు అవ్వచ్చు, కొత్తగా అంటే ఎవరైనా వన్ సైడ్ లవ్ ఉంటుంది, ప్రపోజ్ చేయాలా వద్దా అని అనుకునేవారు అవ్వచ్చు, లేదంటే ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారే వాళ్ళు అవ్వచ్చు, ఇంకా పెళ్ళి కోసం ఎదురు చూస్తున్నవారు అవ్వచ్చు, ఇంకా మ్యారేజ్ కోసం అండ్ పిల్లల కోసం, చిల్డ్రన్స్ కోసం, బోత్ ఆఫ్ యూ ప్రతి ఒక్కటి పరిష్కారం అనేది ఖచ్చితంగా యూనివర్స్ నుంచి మీకు చేరుతుంది. క్లైమ్ చేసుకోండి అండ్ క్లైమ్ ఖచ్చితంగా చేసుకోండి యూనివర్స్కి మీరు. ఓకేనా? అలా చేసుకుంటే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే అవుతుంది. ఓకేనా?
చెప్పాను కదా, కొంతమంది పెళ్లి చేసుకోబోతున్న వారు కనిపిస్తున్నారు. లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అవ్వచ్చు, సెకండ్ మ్యారేజ్ అవ్వచ్చు, అండ్ స్టిల్ ఫస్ట్ మ్యారేజ్ అవ్వచ్చు. అనివార్య కార్యాల వల్ల కొన్ని సందర్భాల వల్ల మీ పర్సన్స్ మిమ్మల్ని అంటే డెత్ అయిపోతుండొచ్చు. వారు అంటే మీ నుంచి ఏదైనా యాక్సిడెంట్లుగా ఏదైనా జరిగి ఉండొచ్చు, లేదంటే విడాకులు తీసుకున్న వారు ఉండొచ్చు. మేల్ ఫీమేల్ బోత్ ఆఫ్ యూ ఇద్దరికి చెప్తున్నానండి. అక్క పదే పదే చెప్తుంది అనుకోవద్దు, ఓకేనా. కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మిమ్మల్ని నేను క్లెయిమ్ చేసుకోమన్నాను. ప్లీజ్ అయితే క్లెయిమ్ చేసుకోండి. ఫస్ట్ నేను చూసేది ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వారిదండి. రీడింగ్ ఎవరు చూస్తున్నారో వారిది. ఫస్ట్ మీ గురించి మీ ఫీలింగ్స్, మీ ఎనర్జీస్, అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు, మీ లైఫ్లో ఏం జరుగుతుందనేది నేను చెప్తాను. ఆ తర్వాత సెకండ్ మీ పర్సన్ గురించి చెప్తాను, ఓకేనా. మీ పర్సన్ గురించి చెప్పే డెక్ అనేది పక్కన పెడదాము, ఓకే. ఫస్ట్ మీ కోసం, ఓకేనా. ఓకే అండి. బ్లెస్ మీ శివయ్య, బ్లెస్ మీ గణపయ్య, యూనివర్స్ బ్లెస్ మీ. థ్యాంక్ యూ. వావ్ అండి, సూపర్. ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ వాండ్స్, the world, the tower, 9 of swords, the hermit, 5 of swords, page of cups, queen of cups, 2 of swords, judgment related with the 10 of wands, queen of wands, 5 of pentacles, king of pentacles, judgment related తీసానండి, ఓకే. కింగ్ ఆఫ్ కప్స్, ఓకే అండి. ఇక్కడ మీ రిలేషన్ కోసం చెప్తున్నాను. ద హెర్మెట్ వచ్చింది ఫాస్ట్ అయితే. అంటే మీరు ఏదైనా సరే కానీ ఇప్పుడు ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నానో వారికి చెప్తున్నాను, మీ లైఫ్లో మీ రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉందండి, ఓకేనా. థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆ థర్డ్ పార్టీ ఎవరైనా కావచ్చు. మీరు చూడబోయే వారికి చెప్తున్నాను, మీ ఫ్యామిలీ అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, లేదంటే అసలు ఎవరైనా అవ్వచ్చండి, ఓకేనా. ఎవరైనా అవ్వచ్చు. మీరు అస్సలు కూడా ఏమీ ఇంట్లో మిస్టేక్గా అనుకోవద్దు. ఇదైతే మీది, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకే అండి. మీ ఎనర్జీ అండ్ మీ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, నిజాన్ని చెప్పాలంటే మీరు చాలా మీ లైఫ్ని గ్రోతింగ్కి తీసుకురావాలి అనుకుంటున్నారు. అంటే ముందుకు తీసుకురావాలి అంటే మీ పర్సన్ విషయంలో మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే చాలా గుడ్ మెమరీస్. అంటే మీ పర్సన్ కోసం చాలా అంటే గుడ్గా ఆలోచించారు. మంచి ఆలోచనలు అయితే మీ పర్సన్ విషయంలో మీరు థింక్ చేస్తున్నారండి, ఓకే. ఏదైనా సరే అంటే మంచి జరగాలి, ఏదైనా సరే మీ పర్సన్కి మీకు మంచి జరగాలి అని ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ పరువు తీయడం మీకు ఇష్టం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అంటే థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఉందనే విషయం మీకు కూడా కొద్దిగా డౌట్ అనేది స్టార్ట్ అయ్యింది. అది రొమాంటిక్ థర్డ్ పార్టీయా, ఫ్యామిలీ థర్డ్ పార్టీయా, మీ ఇద్దరి మధ్యలో వాగ్వాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి, ఆ మనస్పర్ధలు వస్తున్నాయి. మీ పర్సన్ సరిగ్గా అంటే మిమ్మల్ని ఇంతకుముందులాగా ఇదివరకు చూపించిన కేరింగ్ కానీ, లవ్ కానీ, క్రష్ కానీ మీ మీద చూపించట్లేదు. మీరు అడుగుతున్నారు అంటే ఏమీ ఇలా ఇంతకుముందులాగా లేరు మీరేంటి అని మీరు అడుగుతున్నారు. మీరు అడుగుతుంటే నాకు ఈ మధ్య హెల్త్ బాగుండట్లేదు, ఏదో కొన్ని కారణాలు చెప్పించి మీ పర్సన్ అనేది మీ నుంచి కొంచెం అవాయిడ్ చేస్తున్నారు మిమ్మల్ని. అది మీకు తెలుసు. మీ పర్సన్కి ఇప్పుడు మీరు కొంచెం కంటికి కనిపించట్లేదు. ఎందుకంటే తను మరో ఒక కొత్త లోకంలో, కొత్త కోణంలో ఉన్నారు. ఆ కొత్త లోకంలో, కొత్త కోణంలో ఎవరిని చూసినా కరెక్ట్గానే కనిపిస్తున్నారండి. ఇక్కడ మీరైతే కనిపించట్లేదు మీ పర్సన్కి, ఓకేనా. మీరు ఏం ఆలోచిస్తున్నారు, నేనేం పాపం చేశాను, నేనేమి అసలు మీరు ఎంత బాధపడ్డా సరే మీకు మీరుగా చాలా శిక్ష వేసుకుంటున్నారండి. ఎందుకంటే మీ పర్సన్ అంటే మీకు చాలా ప్రేమ ఉంది. అందుకని మీ పర్సన్ పరువు తీయడం కానీ,
నలుగుట్లో పెట్టి నవ్వుల పాలు చేయడం కానీ, మీ పర్సన్ని ఇలా బయటికి లాగడం కానీ, ఇంకా ఎవరో థర్డ్ పార్టీ మీకు ఒకవేళ తెలిసినప్పటికీ కూడా ఆ థర్డ్ పార్టీ దగ్గర మీరేమైనా అంటే లోకువైపోతారేమో, వీక్ పాయింట్స్ దొరికిపోతాయేమో, వీక్ పాయింట్స్ని బట్టి మీ మీ లైఫ్ తోటి, మీ జీవితాలతోటి ఆడుకునే పర్సన్స్ మీ లైఫ్లో ఉన్నారు. కాబట్టి మీ లైఫ్లో అలాంటి పర్సన్స్ ఉండడం వల్ల మీరు ఎదుటి వ్యక్తికి ఛాన్స్ ఇవ్వడం మీరు మానేశారు. అంటే మిమ్మల్ని మీరు చాలా స్ట్రాంగ్గా మార్చుకున్నారు. మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, కానీ మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా మార్చుకున్నారు. మీ లైఫ్ అనేది గ్రోతింగ్కి తీసుకెళ్ళాలనుకుంటున్నారు. అసలు కొన్ని సందర్భాలలో టవర్ అంటే మీ రిలేషన్షిప్లో అసలు మీ బంధం అనేది తెగిపోయేంత వరకు చాలాసార్లు అయితే రావడం జరిగింది. అంటే అప్పుడే గొడవలు పెట్టుకోవడం, అప్పుడే కలిసి ఉండడం, ఇట్లా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఎక్కువ అయిపోయిందండి. ఆ థర్డ్ పార్టీ ఏం చేస్తుందంటే మనీ అనేది వేరేగా వేసి, ఓకేనా, మనీ కావచ్చు, తన ఇంకా వయ్యారాలు కావచ్చు, వయలు కావచ్చు, ఆమె కావచ్చు, అతను కావచ్చు, సూటు బూటు వేసుకొని కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అలాంటి సిచ్యువేషన్లో ఇలా మీ పర్సన్ని తన కట్టివేసుకోవడం వల్ల ఇక్కడ మీకు గొడవలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీ మీ లైఫ్లో అల్లకల్లోలం సృష్టిస్తుంది. గొడవలు అంటే మీ పర్సన్ మిమ్మల్ని చూడగానే చిరాకేయడం, మీ గొంతు విన్నా, మీతో ఫోన్ మాట్లాడినా ఇబ్బందిగా ఫీల్ అవ్వడం, ఎప్పుడు ఫ్రీగానే ఉన్న మీ పర్సన్ మీ కాల్ ఆర్ మెసేజ్ రావగానే మీతో మాట్లాడుతున్నప్పుడు కానీ, ఇంకేదైనా మూవీస్ కానీ, లేదంటే టీవీ కానీ, ఇంకెవరితో ఫ్రెండ్స్తో కానీ, లేకపోతే మీ ఫ్యామిలీ అండ్ ఇంకా చిల్డ్రన్స్తో కానీ, పెళ్ళైన వారు వచ్చు, పెళ్ళి కాని వారు వచ్చు, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, అలాంటిది గడపడం అయితే జరుగుతుంది మీ పర్సన్స్. ఓకేనా. అయితే ఇది మీకు బాగా అనుభవం అయిపోయింది. కానీ ఎంత కష్టాన్నైనా సరే దాటుకొని ఈ థర్డ్ పార్టీ అంటే మీ పర్సన్ ఏంటి అనేది క్లారిటీ మీకు ఉంది. మీ పర్సన్ పైన మీకు చాలా గట్టి దృఢమైన నమ్మకం ఉంది. మీ పర్సన్ ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయరు. ఒకానొక కొన్ని సందర్భాలల్లో ఇలాంటి మిస్టేక్లు జరుగుతున్నాయి అంటే ఇక్కడ థర్డ్ పర్సనే ఏదైనా చేసి ఉండాలి. అది మీకు తెలుసు. అది మీ పర్సన్ గ్రహించట్లేదు అని మీరు ఆలోచిస్తున్నారు. మీ పర్సన్కి మీరు చాలా విధాలుగా చెప్పాలని ప్రయత్నం చేసినా మీ పర్సన్ అలాంటివి మూఢనమ్మకాలు అంటారు, నమ్మరు, అదంట ఏందో అంటారు. అలా అంటే నీకే ఇలా అనిపిస్తుంది, అది ఇది నువ్వు అలా నువ్వు ఇలా అని ఇంకా మిమ్మల్ని ఏదైనా అంటున్నారేమో, అలా మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే అనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మీ పర్సన్కి బ్లాక్ మ్యాజిక్, బ్లాక్మెయిల్ అండ్ మందు మాకు అవన్నీ పెట్టడం అవన్నీ అయితే జరిగాయి. ఈ మధ్య మీ పర్సన్ ఆల్కహాల్కి అయితే గురైనట్టుగా అనిపిస్తుంది. చాలా ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం, ఇంకా మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే కనిపిస్తుంది మీ పర్సన్ అయితే. అయితే ఇది గత కొద్ది రోజులు అంటే కొంతమందికి అయితే ఒక 2-3 ఇయర్స్ నుంచి, లేదా 6 months, లేదంటే 5 months, 2-3 years అవుతుంది. మరికొద్ది రోజుల్లో అయితే మీ పర్సన్ రియాలిటీ అనేది పూర్తిగా బయటపడాలి. అసలు ఆ రియాలిటీ బయటపడి ఆ తప్పుని మీ పర్సన్ ముందే 4 గోడల మధ్యనే మీరు పరిష్కరించుకోవాలని మీరు అనుకుంటున్నారు. ఆ తప్పుని మీరే పరిష్కరించుకొని మీరు హ్యాపీగా మీ పర్సన్తో ఇంతకుముందు ఇదివరకులాగా ఎట్లా ఉన్నారో మీ పర్సన్ మీరు గట్లనే ఉండాలని మీరు భగవంతుణ్ణి శతకోటి వందనాలు పెట్టి కోరుకుంటున్నారండి. మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. ఇవి మీ ఆలోచనలండి. మీ ఆలోచనలో మీరు చాలా నిజంగా చెప్తున్నారండి. మీ పర్సన్కి మీరు దొరకడం చాలా అదృష్టం అండి. ఓకేనా. మీ పర్సన్ మీకు మీ పర్సన్కి మీరు దొరకడం చాలా అదృష్టం. 2 of Swords అంటే కొన్ని పరిస్థితులలో మీరు కూడా ఆలోచిస్తున్నారు. ముందట పోతే చెరువు, వెనక పోతే బాయి అన్నట్టు గోడ మీద ఉండి ఎటు దూకాలో తెలియని పరిస్థితులలో ఉన్నారు. అయితే ఏం చేయాలో అని బాగా థింక్ చేస్తున్నారు. ఎటు తోల్చుకోలేని పరిస్థితులలో అయితే ఉన్నారు. చాలా అంటే మీకు మీ పర్సన్ నుంచి ఒక్కోసారి మీకు ఇంకెక్కడికైనా వెళ్ళాలి, దూరంగా ఉండాలి, డిస్టెన్స్ ఇవ్వాలి, మీ విలువ మీ పర్సన్కి తెలుసుకోవాలి అని కొన్నిసార్లు మీరు ఆలోచిస్తున్నారు. ఎందుకు? మీ పర్సన్ పైన మీకు డీప్ లవ్ అయితే ఉందండి. డీప్ లవ్ ఉండడం వల్ల మీరు బాగా థింక్ చేస్తున్నారు. కొన్ని సిచ్యువేషన్లో అన్నిటినీ కాదనుకొని మీ పర్సనే సర్వస్వం, మీరు అసలు నిజంగా మీ పర్సన్కి వాల్యూ ఇస్తున్నారు. మీరు చాలా అంటే ఏదైనా సరే మీ సర్వస్వం కోల్పోయారు. మీ మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, అన్ని రకాలుగా అర్పించుకోవడం జరిగింది. మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఒకప్పుడు పొందాలనుకుని మీ లైఫ్లోకి వచ్చారు. ఇప్పుడు అన్నీ పొందిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత ఇలా చేస్తున్నారా ఏంటని ఆలోచిస్తున్నారు మీరు. కానీ చాలా
స్ట్రక్ ఎనర్జీలో అయితే ఉన్నారండి. మీరు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీ విషయంలో అయితే ఒక థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది. ఓకేనా. ఏదైతే మీరు జడ్జిమెంట్ అయితే మీ లైఫ్లో ఒక జడ్జిమెంట్ అయితే తీసుకోబోతున్నారు. జడ్జిమెంట్ రిలేటెడ్ అయితే మీ పర్సన్ మీతో కలవాలి, మీ పర్సన్ మీతో ఉండాలి. ఎంత బాధైనా, కష్టమైనా, నష్టమైనా, ఇంకా ఏదేమైనా సరే మీ పర్సన్ తోటే ఉండాలైతే అనుకుంటున్నారు. థర్డ్ పార్టీ ఏదైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే థర్డ్ పార్టీ చెప్పినట్టు మీ పర్సన్ వింటున్నట్టున్నారు. అవన్నీ వినకుండా మీ పర్సన్ మీతో ఉండాలని మీరు కూడా దేవుళ్ళని వేడుకోవడం అదంతా జరుగుతుంది. నిజానికి చెప్పాలంటే మీరు కూడా సరిగ్గా టైంకి తినలేకపోతున్నారు, టైంకి నిద్రపోలేకపోతున్నారు. అసలు కెరియర్ పట్ల కానీ అసలు ఏది కానీ మీ లైఫ్ మీద మీరు ఇంట్రెస్ట్ చూపించుకోలేకపోతున్నారు. అప్పుడప్పుడు మీ చిల్డ్రన్స్ పైన చిరాకు పడ్డం, మీ అనుకునే వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కావచ్చు ఎవరి మీదైనా చిరాకు పడ్డం, మీరు జాబ్ చేసినట్లయితే జాబ్ మీద సరిగ్గా ఫోకస్ పెట్టలేకపోవడం, అసలు ప్రతి ఒక్కటి మీరు చాలా అంటే హెల్త్ పరంగా లాస్ అయ్యారు, మైండ్ పరంగా లాస్ అయ్యారు, మనసు పరంగా లాస్ అయ్యారు, ఫైనాన్షియల్గా లాస్ అయ్యారు. అన్నీ లాస్ అయినా కానీ ఇక్కడ మీ పర్సన్ మీద ఉన్న మీ ప్రేమ తగ్గట్లేదు. మీరు మీ పర్సన్ మీ ప్రేమ అసలు అమూల్యం అట్లా ఫీల్ అవుతున్నారు మీరు. ఇదంతా ఇలా జరిగింది మీ పర్సన్ వల్ల జరిగింది. మీ పర్సన్ని మీరు చాలా అంటే చాలా నమ్మారు, అలా జరిగింది. మరి చూద్దాం, మరి మీ పర్సన్ ఎంతవరకు ఆ థర్డ్ పార్టీ ముఖ్యమా, మీరు ముఖ్యమా? మరి మిమ్మల్ని కావాలనుకుంటున్నారా మీ పర్సన్, థర్డ్ పార్టీ కావాలనుకుంటున్నారా? చూద్దాం. ఇక్కడ చూసిన తర్వాత కంప్లీట్గా అర్థమవుతుంది. ఇవి కూడా మీ పర్సన్వి కాబట్టి నేను షఫల్ చేసేటప్పుడు ఐఎమ్ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్ అని మాత్రం కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా చేయండి. అట్లనే కామెంట్ చేయండి, లైక్ కూడా ఇవ్వండి. ఇలా నేను షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ యొక్క గుడ్ మెమొరీస్, తన ఆలోచనలు, తన రూపురేఖలు, తన నేమ్ని తీసుకోండి, క్లైమ్ చేసుకోండి. ఓకేనా ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే అండి. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మరి ఎవరు ముఖ్యం, థర్డ్ పార్టీ ముఖ్యమా, మరి మా వ్యూవర్స్కి మరి చూడబోయే వారికి వారే ముఖ్యమా, అసలు ఎవరు ముఖ్యం, ఈ రిలేషన్లో ఎవరికి ఎక్కువ విలువిస్తున్నారు? అసలు ఒకవేళ థర్డ్ పార్టీకి నిజంగానే థర్డ్ పార్టీ ముఖ్యమని అంటే మరి ఇంకా మరి ఉన్న బంధానికి సమాధానం ఏం చెప్తారు ఈ పర్సన్? అది కూడా కావాలి. ప్లీజ్ యూనివర్స్ బ్లెస్ మీ గణపయ్య, బ్లెస్ మీ శివయ్య. మంచి యూనివర్స్ మంచి మెసేజ్ అయితే ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూనివర్స్ ప్లీజ్ డివైన్ మంచి మెసేజ్ అయితే ఇవ్వండి ప్లీజ్. గాడ్ బ్లెస్ యూ ప్లీజ్. అంటే నేను కోరుకుంటున్నాను అందరికీ మంచి జరగాలని. ఓకేనా. మన యూనివర్స్ బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి ఖచ్చితంగా. చెప్పాను కదా, మేల్ ఫీమేల్ ఎవరైనా చూడొచ్చు, ఎలాంటి రిలేషన్షిప్లో ఉన్నవారైనా చూడొచ్చు. అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి, మీ కళ్ళ ముందుకు ఎప్పుడు వచ్చినా మీరు చూడొచ్చు. ఓకేనా. ఓకే. మీకు ఎవరైనా కొత్తగా ప్లీజ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఆయన రీడింగ్స్ వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కామెంట్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. ఓకేనా. ఓకే. మా యువర్స్ యొక్క పర్సన్ మరి ఎలా ఫీల్ అవుతున్నారు, ఎవరు ముఖ్యమని చెప్తున్నారు చూద్దాం. ఓకే. యూనివర్స్ గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, థ్యాంక్ యూ. ఓ 8 of Pentacles, the Sun, 3 of Cups, Strength, Knight of Swords, Ace of Swords, Seven of Swords, Six of Cups, 8 of Wands, the World, Page of Wands, the Lovers, the Hermit, King of Cups, the Fool, Will Find Watch, 4 of Swords, Ace of Pentacles, 8 of Pentacles, 2 of Cups,
9 of Swords, the Empress, 8 of Swords. ఓ సారీ, కార్డ్ అయితే ఇది వచ్చిందండి, పక్కకి పెడుతున్నాను. ఓకే అండి, ఇప్పుడు మీ పర్సన్కి మీరు ముఖ్యమా మీ థర్డ్ పార్టీ ముఖ్యమా అంటే మీ పర్సన్ అయితే మీరే ముఖ్యమంటున్నారండి, థర్డ్ పార్టీ కాదు. ఓకేనా, ఎవరు కూడా థర్డ్ పార్టీ కాదు అని చెప్పేసి ఇప్పుడే ముందడుగు వేయకండి, పప్పులో కాలు ఇక్కడే వేస్తారు. పూర్తి రీడింగ్ చూస్తేనే కంప్లీట్గా అర్థమవుతుంది. ఒక మీ పర్సన్ అయితే ద రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు. ఒక టవర్ కార్డ్ వచ్చింది, బాటమ్ ఆఫ్ ది డెక్ అయితే టవర్ వచ్చింది. ఓకేనా, టవర్ అండ్ ఏస్ ఆఫ్ సోర్డ్స్, జడ్జ్మెంట్. చూసారా మీకు ఎంత ఇలా వచ్చింది, చూసుకోండి. ఇది బాటమ్ ఆఫ్ ది డెక్, దీనికోసం నేను తర్వాత చెప్తాను. ఓకే, అయితే ఎందుకంటే మీరు ఫైనల్గా చూస్తే ఎవరు ముఖ్యం, ఈ రిలేషన్లో ఎవరు ఉండబోతున్నారు, ఎవరు వెళ్ళిపోతున్నారు తెలుస్తుంది. ఫైనల్గా పూర్తిగా చూడండి. ఓకే, అయితే మీ పర్సన్ అయితే చాలా కష్టపడే వ్యక్తిత్వం ఉన్నవారే అండి. ఒక మంచి కెరియర్, మంచి జాబ్, ఒక ఫాస్ట్ లైఫ్లో అంటే మీ జీవితంలో మీరు మంచిగా అంటే అన్కండిషన్లో ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ, మంచి సెలబ్రేషన్స్, స్ట్రెంగ్త్ అంటే మీ విషయంలో ప్రతిదీ కూడా ధైర్యం చేసేవారు. అన్నీ కూడా అంటే మీకంటే ఎక్కువ ఇంకేమీ కాదు, మీరే తన ప్రపంచం, మీరే తన సర్వస్వం అని మీ పర్సన్ అనుకున్నారు మొదట్లో. కానీ ఈ మధ్య మాత్రం అలా అనుకోవట్లేదు. అంటే రాను రాను రాజగురం గాడిద అయినట్టు మీ పర్సన్లో మార్పులు అయితే వచ్చాయి. అవి అందుకే చెప్పా మొత్తం ఫైనల్గా పూర్తిగా అయితేనే చూడండి అని. రాను రాను రాజగర్ధమైనట్టు అంటే ఒక కొత్త వ్యక్తి ఇంకెవరో చెప్పుడు మాటలకు లోనైపోయి మీ పర్సన్ అయితే పూర్తిగా మారిపోతున్నారు. రోజు రోజుకి మెట్లు దిగుతున్నారు. అంటే ఒక పైన నుండి ఒకటేసారి కింద పడరు కదా, ఒక్కొక్క మెట్టు ఎంత ఎక్కారో అంతగా దిగుతున్నారు. ఓకేనా, మీ ఇద్దరి మధ్యలో అయితే ప్రేమ ఉంది. ఎవరో మీ పర్సన్కి అయితే ఆఫర్ చేస్తున్నారు. మీ పర్సన్కి మనీ ఆఫర్ ఇస్తున్నారు, లవ్, కేరింగ్ అన్నీ మీరే ఎలా చూపిస్తున్నారో మీ పర్సన్కి కూడా అక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా అట్లనే చూపిస్తున్నారు. ఇక్కడ ఎవరైనా సరే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వారైతే ప్లీజ్ అండి కలవబోతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఒక రైట్ టైం చూసుకొని మీ లైఫ్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి కొందరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, మరి కొందరు పెళ్ళైన వారైతే ఎక్కువగా కనిపిస్తున్నారు, పెళ్ళి వారు కూడా కనిపిస్తున్నారండి. అయితే కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో, ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో, సెపరేషన్లో ఉన్నవారైతే మీ లైఫ్ అయితే ఒక టైం చూసుకొని ఒక గ్రోతింగ్ అయితే రాబోతుంది. మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి తిరిగి మళ్ళీ రాబోతున్నారు. ఓకేనా, మీరు ఇంత గొడవలు పెట్టుకొని దూరమైన వాళ్ళు కలవబోతున్నారు. కొద్ది రోజుల్లో టైం అయితే పడుతుంది, చూద్దాం మనం లాస్ట్ వరకు చూద్దాం ఎంత టైం పడుతుందని. అయితే మీ ఇద్దరి మధ్యలో అయితే మీరు కొట్టుకున్నా తిట్టుకున్నా మీరు ఏమైపోయినా మీ ఇద్దరి మధ్యలో అన్కండిషన్ లవ్ అయితే ఉండే, కానీ ఇప్పుడు అకస్మాత్తుగా ఆ ప్రేమ అయితే మాయమైపోయింది. మీరు ఇద్దరిది సోల్ కనెక్షన్ అని అయితే చెప్పుకోవచ్చు. ఓకేనా, అన్కండిషన్ లవ్ ఉంది. సో ద లవర్స్, ఈ కార్డ్స్ మూసేసాను. సోల్ కలెక్షన్ అంటే మీరు కర్మబంధం, మీ లైఫ్లో ఎంత కర్మ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటే అంత మీ పర్సన్ లైఫ్లో కర్మ, మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నారు, మీ లైఫ్లో మీ పర్సన్ ఉన్నారు, ఫేస్ చేస్తున్నారు. కర్మ ఎవరిది? మీ పర్సన్ది. ఓకేనా, మీది కాదు కర్మ, మీకు ఎలాంటి కర్మలు లేవు, మీ పర్సనే కర్మ ఫేస్ చేస్తున్నారు. మీ కర్మ ఇప్పుడు మీ పర్సన్ అయితే ఒక చెడు కర్మ అంటే బురదలో ఎవరైనా తెలిసి అది బురద అని తెలిసి బురదలో కాలు వేస్తారా? వేయరు. ఆ బురద ఉంటే తన పక్క నుంచి వెళ్తారు. బురదలో రాళ్ళేసి ముఖం పైన చిట్టించుకునే అలవాటు మీ పర్సన్కి ఉందండి. అలా వద్దన్న పని చేయడాలు, ఆ బురదలో కాలు వేయడాలు, అటు వెళ్ళడాలు ఇటు వెళ్ళడాలు, శత విధాలుగా ప్రయత్నాలు చేయడం, అయితే మొత్తానికి మీ పర్సన్ లైఫ్ అయితే చిందరవందరగా చేసేసింది థర్డ్ పార్టీ. ఇలా బ్లాక్మెయిల్, బ్లాక్ మ్యాజిక్, ఇంకా మందులు మాకులు పెట్టేసి మీ పర్సన్ని పూర్తిగా మార్చేసింది. మొత్తం ఎట్లా అంటే ఒకప్పుడు మీకు ఇలా ఈ బందీ అయిపోయారు మీ పర్సన్, మీరు లేని జీవితం మీ పర్సన్కి లేదు అనుకున్నారు. ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గర ఇలా ఉన్నారు, కానీ థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ అయ్యి మీ దగ్గరకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకేనా,
మెల్లిమెల్లిగా మీకు ఇంప్రెస్ అయ్యి మీ వైపు రావాలని అయితే మీ పర్సన్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మీరంటే లవ్ ఉంది, మీరంటే కేరింగ్ ఉందండి, మీరంటే ఇంట్రెస్ట్ ఉంది. ఎక్కడికి పోతుందిలే నాదే కదా అని ఒక గట్టి నమ్మకం మీ పర్సన్కి. ఓకేనా, నాదే కదా ఎక్కడికి పోతుంది, ఏం చేస్తుందిలే, సరే అవును నాదే తప్పని ఒప్పుకుంటా, ఏం చేస్తుంది, ఏమవుతుంది, ఓకే అంటే మీకున్న ప్రేమను అక్కడ అలుసుగా తీసుకుంటున్నారు మీ పర్సన్. అర్థమవుతుందా అండి? మీ ప్రేమను మీ పర్సన్ అలుసుగా తీసుకుంటున్నారు. మీ కేరింగ్ని మీ పర్సన్ ఏం తీసుకుంటున్నారు, మీరు ఉంటారు అంటే మీరు ఉంటారు తన లైఫ్లో అనే మీ విషయం మీ పర్సన్కి తెలుసు. మీ పర్సన్ వారం వెళ్ళని, 15 రోజులు వెళ్ళని, నెల వెళ్ళని, 1 ఇయర్ వెళ్ళని, 2-3 ఇయర్స్ వెళ్ళని, 2-3 ఇయర్స్ మీరు మీ పర్సన్కి దూరం ఉన్న మీ పర్సన్ మిమ్మల్ని బాగా నమ్ముతున్నారు. ఎందుకంటే మీరు కావాలి అని మీ పర్సన్కి ఉంది. నాదే కదా ఎక్కడికి పోతుందిలే అని మీ పర్సన్ అనుకుంటున్నారు. కానీ ఈ బంధంలో ఒకవేళ విసుగొస్తే, మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారికి చెప్తున్నా, ఈ బంధంలో విసుగొస్తే మీరు మీ పర్సన్కి దూరం అంటే ప్రేమతో కూడా దూరంగా అంటే పెట్టడానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నారనే విషయం మీ పర్సన్కి అర్థం అవ్వట్లేదు, ఇంకా అర్థం చేసుకోవట్లేదు, ఇంకా అదే పరధ్యానంలో ఉండిపోయారు. మరి ఎవరు ముఖ్యం? థర్డ్ పార్టీ ముఖ్యమా, మీరు ముఖ్యమా? వాస్తవానికి చెప్పాలంటే మీ పర్సన్ తనకు గీసుకున్న ప్రపంచంలో తానే ఒక మహారాజు ఒక మహారాణిలాగా అనుకుంటున్నారు. కొన్నిసార్లు మిమ్మల్ని మోసం చేస్తున్నారని మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు. కొన్నిసార్లు మీ పర్సన్ తప్పేది లేదని చెప్పేసి మీ పైన అరవడం చేయడం, అంటే నేనేం చేశాను, ఇంకా నేనే ఒక్క మిస్టేక్ చేశానా, ఇంకెవరు చేయట్లేదా, భూమి పైన నాలాంటి మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు ఇంకెవ్వరు లేరా, నేను మాత్రమే ఉన్నానా, తప్పు అనేది అందరూ చేస్తారు, మిస్టేక్ అనేది ప్రతి ఒక్కరితో అవుతుంది, అది అర్థం చేసుకో అని మీ పర్సన్ మీకు చెప్తున్నారు. ఓకేనా, అయితే మీ పర్సన్ అర్థం చేసుకో అంటున్నారు. మీకేమనిపిస్తుంది అంటే మరి ఈ ఎనర్జీలో మరి ఈ పర్సన్ మరి ఆ థర్డ్ పార్టీని వదిలేస్తానని మీ పర్సన్ మీకు చెప్తున్నారు. కానీ ఎంతవరకు నిజం, వదులుకోవాలని మీ పర్సన్ అనుకుంటున్నారు, అది ఎంతవరకు నిజం అనేది ఇక్కడ చూస్తున్న మీకు మీ పర్సన్ని నమ్మాలని అనిపించట్లేదు. ఎందుకంటే మీకు ఎన్ని రోజులు చూసినా ఒక వైపు పర్సన్ మీ పర్సన్ వేరు, ఇప్పుడు చూసే ఒక వైపు పర్సన్ ఈ పర్సన్ వేరు, ఆవే వేరు ఇవే వేరు, 2 రూట్స్ ఉన్నాయి. ఈ 2 రూట్స్లో చూస్తుంటే అసలు మీ పర్సన్ లాగా లేరు, ఏం చేయాలో అర్థమైతే లేదు, ఇంకా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని మీ పర్సన్ కూడా చాలా కంగారు పడుతున్నారు. మీ పర్సన్కి అయితే చాలా నమ్మకం అయితే హోప్ అయితే ఉంది. నిజంగా చెప్పాలంటే మీ రిలేషన్ అయితే చాలా గొప్పదండి. చాలామంది ఇందులో ఎక్కువగా అంటే చాలా ఒక రోజుల నుంచి రిలేషన్ అయితే ఉన్న వాళ్ళు అయితే కనిపిస్తున్నారంటే ఒక 10 ఇయర్స్ అవ్వచ్చు, 9 ఇయర్స్ అవ్వచ్చు, ఇంకా అంతకుమించి అవ్వచ్చు, కాలేజీ స్టూడెంట్ అంటే చదువుల నుంచి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, చుట్టాల తరపున కావచ్చు, ఏదైనా చాలా రోజుల పరిచయం అయితే మీ ఇద్దరి మధ్యలో ఉందండి మీ పర్సన్కి మీకు. ఓకేనా, మరి థర్డ్ పార్టీ అయితే లైఫ్లో నుంచి మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీని వదులుకోవాలని సిద్ధపడ్డారు, కానీ మిమ్మల్ని వదులుకోవాలైతే సిద్ధపడలేరు. ఇక్కడ థర్డ్ పార్టీకి అండ్ మీ పర్సన్కి గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఓకేనా, థర్డ్ పార్టీకి జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారు. ఓకేనా, ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అయినా సరే ఇట్లా గట్టిగా అంటే ఏదైనా సరే ఖచ్చితమైన నిర్ణయం తీసుకోబోతున్నారు, జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారు. ఆ జడ్జిమెంట్ ఎలా ఉంటుందంటే ఇంకా థర్డ్ పార్టీ కోలుకోలేదు, ఇంకా అలా ఉంటుంది జడ్జిమెంట్. ఓకేనా, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే థర్డ్ పార్టీ కూడా ఎలా ఫీల్ అవుతుంది, అసలు థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది కూడా చూద్దాం మనము. మరి అది తర్వాత ఫస్ట్ అయితే ఇది అయిపోయినాక మళ్ళీ థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది, పూర్తిగా థర్డ్ పార్టీ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతుందా, మీ పర్సన్ వదిలేస్తారు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, మీ పర్సన్ థర్డ్ పార్టీని వదిలేస్తారు. మీరే ముఖ్యం అనుకుంటున్నారు, ఎవరైతే చూస్తున్నారో ఈ రీడింగ్ మీరు ముఖ్యం అనుకుంటున్నారు, కానీ అక్కడ ఉన్న థర్డ్ పార్టీ స్కెచ్ల పైన స్కెచ్లు వేస్తుంది, కన్నింగ్ మెంటాలిటీ ఉంది, చాలా బాగా అంటే ఓవర్ థింకింగ్స్, అంటే మీ పైన అన్నీ ఇట్లా బాగా మీ ఇద్దరి మధ్యలో వాగ్వాదాలు గొడవలు పెట్టాలని, మీ ఇద్దరి రిలేషన్ని బ్రేక్ చేయాలని, ఇలా చాలా ప్లాన్స్ వేస్తుంది. టాక్సిక్ పర్సన్ అయితే మీ లైఫ్లో ఉన్నారు. ఓకే, మరి థర్డ్ పార్టీ ఉంది అని చెప్పాను కదా, మీ పర్సన్ అయితే మీకు ఇంప్రెస్ అవుతున్నారండి. ఓకేనా, మీ పర్సన్ మీకు ఇంప్రెస్ అవుతున్నారు. మీ పైన ప్రేమ ఉంది. ఓకేనా, ఇన్ని రోజులుగా ఏ రిలేషన్షిప్లో ఉన్నారో ఆ రిలేషన్షిప్ నుంచి బందీ నుంచి బయటికి రావాలని అనుకుంటున్నారు. మీకు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పాలి అని అనుకుంటున్నారు. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మీతో కలయిక,
టైం కలిసి వస్తే మీతో ఇలా అర్జెంటుగా వచ్చేసి మిమ్మల్ని హక్ చేసుకొని ఏడవాలని అనుకుంటున్నారు. మీ పర్సన్ మీ పైన చాలా హోప్ పెట్టుకున్నారు. మీరు క్షమిస్తారు సారీ చెప్తే అనే ఒక నమ్మకం మీ పర్సన్కి ఉంది. చాలా రోజుల పరిచయం అయితే ఉండాలి మీ పర్సన్కి మీకు. ఓకేనా? తను గీసుకున్న ప్రపంచంలో తానే ఒక మహారాజులాగా అనుకుంటున్నారు. ఓకే, మీ పర్సన్ తీసుకుపోయే నిర్ణయంలో కానీ ఏది కానీ తప్పులు అయితే లేవండి, బాగానే ఉన్నాయి. అలాగే మీ పర్సన్ది మీది సోల్ కలెక్షన్, అన్కండిషన్ లవ్. గట్లనే ఎవరైతే ఇక్కడ ద ఫూల్ అంటే కొంతమందికి అయితే మీ లైఫ్లో ఒక పర్సన్ ఉన్నారు సంచలత్వం మనస్తత్వం, అంటే వాళ్ళు ఇంకొకరిని కాకపోతే ఒకరిని మాట్లాడడం, వాళ్ళకి ఇక్కడెక్కడ మాట్లాడడం, ఎవరితోనో ఇలా అలా చేయడం, మిస్బిహేవ్ చేయడం, మిస్ప్రవర్తన అంతా మిస్సింగ్ ఉందండి. ఓకేనా? ఓకే, కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కలవబోతున్నారు హ్యాపీగా. కొన్ని రోజుల నుంచి మీ పర్సన్ నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు. ఈ థర్డ్ పార్టీని ఎలా రిమూవ్ చేసుకోవాలో అర్థం కాక చాలా స్ట్రెంగ్త్ కూడా కట్టుకుంటున్నారు, ఇగ్నోర్గా ఫీల్ అవుతున్నారు. అసలు మీ పర్సన్ మొహాన్ని మీకు చూపించడానికి వెనుక ముందు ఆడుతున్నారు. మొహం చెల్లట్లేదు. తప్పు చేశారు కాబట్టి ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, ఇగ్నోర్గా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. చాలా అంటే జగ్లు అవుతున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇలా మీతో హ్యాపీ సంతోషంగా ఉండాలనుకుంటున్నారు, హ్యాపీ సెలబ్రేషన్ కోరుకుంటున్నారు. జడ్జిమెంట్ అయితే థర్డ్ పార్టీని అయితే వదిలేయాలని ఫిక్స్ అయ్యారు మీ పర్సన్. మరి థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది అది చూద్దాం. ఓకేనా? థర్డ్ పార్టీ మరి మీ పర్సన్ని వదలాలని డిసైడ్ అయిందా లేదా, థర్డ్ పార్టీ గురించి కూడా చూద్దాం. థర్డ్ పార్టీ ప్లాన్స్ ఏమున్నాయి మీ లైఫ్లో ఉన్న, మరి థర్డ్ పార్టీని మీ పర్సన్ వదిలేస్తారు కానీ మీ పర్సన్ని మరి థర్డ్ పార్టీ వదిలేయాలా చెప్పండి. ఏదో కార్డు మిక్స్ అయింది. ఓకే, అయితే మరి ఇలా కూడా మీరు క్లైమ్ చేసుకోండి. చూడండి ఇక్కడ థర్డ్ పార్టీ ఏదో గల్లంతు బాగానే ఉంది, మీరు క్లైమ్ చేసుకోండి ప్లీజ్. షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ కోసం. అయితే మరి థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది, థర్డ్ పార్టీ ఆలోచనలు ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. బ్లెస్ మీ యూనివర్స్. అసలు థర్డ్ పార్టీ మరి మీ పర్సన్ని వదిలేయడానికి సిద్ధపడుతుందా, లేదంటే ఇంకా గట్టిగా ఇంకేదైనా ప్లాన్లు అవి ఇవి వేసి మళ్ళీ గోతులోకి, అంటే ఎవరు తవ్వుకున్న గొయ్యిలో వాళ్ళే పడతారు. ఓకేనా? చూద్దాం. బ్లెస్ మీ యూనివర్స్. స్ట్రెంగ్త్ అంటే ధైర్యం తెచ్చుకుంటున్నది. ఎందుకు అంటే తెచ్చుకుంటున్నారు, ఆమె కావచ్చు అతను కావచ్చు. ఈగోయిస్ట్ పర్సన్ ఈగోయిస్ట్ పర్సన్ అంటే ఇక్కడ థర్డ్ పార్టీకి ఏంటంటే మీ పర్సన్ అంటే క్రష్ ఇంట్రెస్ట్ ఉంది. ఓన్లీ ఫిజికల్ బాండింగ్ కోసం మీ పర్సన్ అప్రోచ్ అయింది. ఫిజికల్ బాండింగ్లో చాలా అట్రాక్ట్ అయిపోయి ఫిజికల్ బాండింగ్ కోసమే తప్ప మీ పర్సన్ మీద ఎలాంటి తొక్కూర ప్రేమాభిమానాలు ఏమీ లేవండి. ప్రేమ కాదు, మీ పర్సన్ దగ్గర నుంచి వచ్చే డబ్బు అంటే మీ పర్సన్ని లాస్ చేయాలి, మిమ్మల్ని విడదీయాలి, మీ పైన అంటే కుళ్ళు కుతంత్రాలు పెట్టుకున్నారు. ఆమె కావచ్చు అతను కావచ్చు, మేల్ ఫీమేల్ బోత్ ఆర్ ఇద్దరికి వర్తిస్తుంది. మరి థర్డ్ పార్టీ పోతుందా లేదా? ఎస్, పోతుందండి. థర్డ్ పార్టీ కూడా తను వదులుకోవడానికి ఇంకా మీ పర్సన్ కాదనుకున్నాక ఆప్షన్ ఏం లేదు, వెళ్ళిపోవలసిన సమయం వచ్చింది. కానీ థర్డ్ పార్టీ ఇంకా ఏం అనుకుంటున్నారంటే ఈ రిలేషన్ ఇంకా ముందుకు తీసుకెళ్తే బాగుండు అని ఫాస్ట్లో జరిగినాయని గుర్తు చేసుకుంటుంది. వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఏదైనా కావచ్చు గుర్తు చేసుకోవడం, ఇంకా ఏదైనా బ్లాక్ మ్యాజిక్ కానీ బ్లాక్మెయిల్ కానీ చేద్దామని ప్రయత్నంలో ఉంది. ఇంకా మీ పర్సన్ వదిలేస్తారని తెలియగానే తనకు చాలా బర్డన్ ఫేస్ చేసినట్టుగా అవుతుంది. ఇంతకుముందు చెప్పినట్టు వింటుండే ఇప్పుడు వినట్లేదు, మళ్ళీ ఏం జరిగింది అని అనుకుంటున్నారు. కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఓకే, థర్డ్ పార్టీ మళ్ళీ ఇంకెవరికో ఇంప్రెస్ అయితే అవుతుంది. తనకు ఒక కొత్త లైఫ్ చూసుకుంటుంది. మీ పర్సనే ఒక జీవితం అని కాదు, ఎందుకంటే మీ పర్సన్లో చూసింది ఏంటి అంటే ఒక ఫైనాన్షియల్ గ్రోతింగ్ అండ్ ఫిజికల్ బాండింగ్ మాత్రమే చూసింది, కానీ ప్రేమ అయితే ఏమీ లేదు. ఓకేనా? మిమ్మల్ని మీ బంధాన్ని విడదీయాలని ఒక సంకల్పం తప్ప వరకు ఏమీ లేదు. సో థర్డ్ పార్టీ కూడా మీ లైఫ్ నుంచి వెళ్ళిపోతుందంటే వెళ్ళిపోతుంది, కానీ మిమ్మల్ని మాత్రం ఇంకా మంచిగా ఉండనివ్వనని కంకణం అయితే కట్టుకున్నారు. మరి ఎంతవరకు ఎన్ని రోజుల వరకు అంటే కొంచెం టైం పడుతుంది, ఇప్పుడే కాదు టైం పడుద్ది. కానీ థర్డ్ పార్టీ అయితే రిమూవల్ అయితే ఉంది. ఓకేనా? మీ థర్డ్ పార్టీ ఆలోచనలు కూడా మీ పైన ఇలా ఉన్నాయండి. మీకు ఎత్తుకు పై ఎత్తేసి
మీ లైఫ్ని అతలాకుతలం చెయ్యాలి అనుకుంటుంది. చివరికి తను తవ్వుకున్న గొయ్యిలో తనే పడుతుంది. ఓకేనా? ఆమె కావచ్చు, అతను కావచ్చు, మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు అండి. ఓకేనా? ఈ రీడింగ్ మీకు ఎంతవరకు అయితే రిజనెక్ట్ అయిందో అంతవరకు తీసుకొని ప్లీజ్ మీరు ప్రతి ఒక్కరు కూడా ఆయన కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ అయితే క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ థ్యాంక్ యూ ఏంజల్స్ అని మాత్రం చేసి ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేసి మీకు ఎంతవరకు రిజనెక్ట్ అయిందో చెప్పండి. 30 or 40% రిజల్ట్ అయినా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. ఇది ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే, నాట్ ఏ పర్సనల్ రీడింగ్. ఓకేనా? మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే ఉంటుంది. ఇది మీ ఒక్కరి కోసమే చేసింది కాదండి, చూసేవారికి అందరి కోసం, అందరూ అంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ రీడింగ్ అనేది చేశాను నేను. ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని చేశాను కాబట్టి మీ ఒక్కరికే కాదు, మీకు ఒక్కరికే వర్తించాలి, ఇదంతా మీకే జరగాలి అని చెప్పట్లేదు. కొన్ని పాయింట్స్ రిజనెక్ట్ అవుతుండొచ్చు, కొన్ని అవ్వకపోతుండొచ్చు. ఏంజల్స్ ఏమి ఇస్తాయో చెప్దాం. చూసారు కదా, పాజిటివ్గా థింక్ చేయండి. ఏదైనా సరే పాజిటివ్గా థింక్ చేయండి. ఎస్, చూడండి, థర్డ్ పార్టీ ఖచ్చితంగా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతుంది. పాజిటివ్గా థింక్ చేయండి. మనకు ఏంజల్స్ కూడా మంచి మెసేజ్ అయితే ఇచ్చాయి. గుడ్ అండి. ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వారు అదృష్టవంతులు అనేది చెప్పుకోవచ్చండి. ఓకేనా? రీడింగ్ చూసిన వాళ్ళైతే అదృష్టవంతులు. సరే, మరి ఒకసారి పెండిలంని అడుగుతాను. థర్డ్ పార్టీ మరి రిమూవ్ అయిపోతుందా లేదా నాకు కూడా తెలుసుకోవాలనేది చాలా ఆతృతగా ఉంది. ఎంతమంది ఈ రీడింగ్ చూసారో వాళ్ళందరూ కూడా ఆయన కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. ఎన్ని రోజుల సమయం పడుతుందో ఏంటో అనేది తెలుసుకోవాలనుకుంటే మీ పర్సనల్ రీడింగ్ అయితే మీరు తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? పెండిలం గారు ప్లీజ్, థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా లేదా? ప్లీజ్ ఎస్ ఆర్ నో ప్లీజ్. చూడండి, ఎస్ వస్తుంది, చూపిస్తాను. ఇగో ఎస్ వచ్చింది. చూడండి, ఎస్ వచ్చింది. ఓకేనా? థర్డ్ పార్టీ అయితే రిమూవ్ అయితే అయ్యే అవకాశం ఉంది. ఇంకా పండగ చేసుకోండి, కాకపోతే ఇప్పుడే కాదు, టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. ఓకేనా అండి? మీ లవ్వింగ్ సపోర్ట్కి థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్, మీ కామెంట్ నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుందండి. ఓకేనండి? సర్వే జన సుఖినే భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేనే ఉండాలి. ఆ పరమశివయ్య ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి, మీతో పాటు నాకు కూడా ఉండాలి. మీతో మీ అనిత. మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.